వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందువులకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మకు పాడెకట్టి ఊరేగించిన నిడదవోలు హిందూ ఐక్యవేదిక సభ్యులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మన్యం ప్రజల కష్టాలకు చెల్లించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మృతజీవుడు వంగవీటి మోహన రంగ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. భారత పార్లమెంట్ వేదికగా హిందూ సమాజంపై విపక్ష కూటమి ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుపాటి మీద గణేష్ చౌక్ వద్ద హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాహుల్ దిష్టిబొమ్మకు పాడికట్టి ఊరేగిస్తూ నిరసన తెలియజేశారు. గణేష్ చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కన్వీనర్ బండి సత్యనారాయణ మాట్లాడుతూ రాహుల్ ఓ వర్గానికి కొమ్ము కాస్తూ హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తూ పార్లమెంట్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హిందూ సమాజానికి రాహుల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ కన్వీనర్ బండి సత్యనారాయణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు, బలిచేపల్లి సూర్యనారాయణమూర్తి, గమిని వెంకటరత్నం, గట్టుపల్లి సుబ్బారాయుడు, దొడ్డి రామారావు, సురేష్ సిద్ధాంతి, బండి సూర్యనారాయణ, మాట్లా చిన్ని, గొన్నాబత్తుల మూర్తి, తమ్మిరెడ్డి నాగేశ్వరరావు, భానుమూర్తి శాస్త్రి మరియు హిందూ ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో రాహుల్ గాంధీ గారు హిందువుల గురించి ఉన్మాదులుగాను, దుర్మార్గులుగాను, దేశద్రోహులుగాను, నిరంకుశ వైరుతో ప్రవర్తించే విధంగా ఉన్నట్టుగా మాట్లాడారు. భారత్ మాతాకి ఈ రోజున మనం నిడదవోలులో రాహుల్ గాంధీ మన పార్లమెంటులో మన హిందూ సనాతన ధర్మాల గురించి అజ్ఞానంగా ఎన్నో పనికిమాలిన మాటలు మాట్లాడటం గురించి యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం వెలుగెత్తి అతను రాహుల్ గాంధీ కాదు, రాహుల్ గాంధీగా ఎప్పటికీ మనకి ముద్రపడి ఉంది. దాని మీదట బీజేపీ కానీ సనాతన హిందూ ధర్మ వక్తలందరూ దీన్ని ఖండిస్తున్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్లో మరింతగా వేడి చేసి ఆయన ఆల్రెడీ ఇంతకుముందే పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగింపు, అదేవిధంగా ఆయన ఎందుకు ఖాళీ చేయడం జరిగింది. అలాంటి ఆలోచన పద్ధతి లేని వ్యక్తి పార్లమెంటుకి పూర్తిగా అనర్హుడు కాబట్టి ఆయన్ని రాబోయే రోజుల్లో పార్లమెంటుకు వచ్చేలా కాకుండా ఆయన మీద కఠిన చర్యలు చేపట్టాలని మేము నిడదవోలు బీజేపీ మరియు
సమస్యలు తరఫున మేము ఈ కార్యక్రమం అంతా కూడా ఈ దరిద్రుడు ఇలా అమ్మ చెప్పుంటుంది తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ నాగరాణిని కోరారు. భీమవరం కలెక్టరేట్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా కలెక్టర్తో నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి రోడ్లు గుంతలతో మారాయి అని, వాటితో పాటు పట్టణంలో పారిశుద్ధ్యం, మంచినీటి సమస్య, భూగర్భ డ్రైనేజ్ తదితర సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. మన్యం ప్రజల కష్టాలను చూసి చెల్లించిపోయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అల్లూరి సీతారామరాజు జయంతిని ప్రభుత్వం తరపున నిర్వహించారు. తొలుత సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీనివాస్, టీడీపీ నేత బాబ్జీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అటువంటి వ్యక్తి జయంతిని ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా ప్రభుత్వ పరంగా నిర్వహించడం పట్ల సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన మృతి చెంది 103 ఏళ్లు గడిచినప్పటికీ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇటువంటి మహత్తర కార్యక్రమంలో తనను భాగస్వామ్యులను చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ, క్షత్రియ సేవా సమితి ప్రతినిధి సిహెచ్ఏఆర్కే వర్మ, పేరిచెర్ల మురళి, ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా క్షత్రియ సేవ ప్రెసిడెంట్ గారు వర్మ గారిని పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి. ఈ కార్యక్రమం గౌరవనీయులు వరాల బాబ్జీ గారికి, అలాగే గౌరవనీయులు ఈతపాటి మాతాజీ గారికి, అలాగే క్షత్రియ సేవా కమిటీ సంగతి చేస్తున్నామండి. ఎమ్మెల్యే గారు పుష్పమాలంకృతం చేస్తున్నారండి. అంత చక్కగా ఉంటారండి. సరే
जोहार अल्लूर सीतारामराजु गाరికి जोहार अल्लूर सीतारामराजु जोहार अल्लूर सीतारामराजु भारत माता की भारत माता की स्वतंत्र भारत की स्वतंत्र भारत की स्वतंत्र भारत की నమస్కారం. వాళ్ళు ఎందుకంటే 1897 సంవత్సరంలో పద్మనాభం అనే విలేజ్ లో జన్మించి విశాఖ జిల్లాలో ఆయన బాల్యాన్ని మోగల్లో గడిపి ఆయన తండ్రి కలరావేతో చనిపోయిన తర్వాత వాళ్ళ చిన్నాన్నగారి దగ్గర వివిధ ప్రాంతాల్లో చదువు అబ్బక మరి ఆయన ఈ మన్యంలోకి ప్రవేశించి ఈ మన్యంలో పడే కష్టాలు మన్య ప్రజల కష్టాలను గౌరవించి వాళ్ళు గుర్తించి ఆయన చెల్లించిపోయి ఆ రోజు మన్యంలో ఒక తిరుగుబాటును తీసుకొచ్చి మరి వాటితోనే బాణాలతో యుద్ధం చేయడం మొదలు పెట్టినటువంటి సందర్భంలో ఈ బాణాలతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేవు అని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి సామగ్రిని అంతా ఆ తుపాకీల్ని అన్ని కూడా వందల తుపాకీల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటితోనే మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి వ్యక్తి యొక్క మరి జన్మదినాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా ఇవాళ దేశం కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరూ ప్రజల మధ్యలో ఉండాలనే ఆలోచనతో ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసినందుకు తాడేపూడి కాన్స్టిట్యూన్సీ తరఫున ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చేసిందే ఆయన స్వతంత్ర సమరయోధుడు అయినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు అదే మోగల్లో భీమవరం పట్టణంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం స్థాపించారు. మరి ప్రధానమంత్రి గారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి జరిగిన వ్యక్తి గురించి తెలిసి అంత పెద్ద స్థాయికి ఎదిగిన మరి సీతారామరాజు గారు మన జిల్లాలో మనం అన్ని చోట్ల కూడా పండుగ వాతావరణం చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు ఈ మొట్టమొదటిసారిగా మరి 127వ జయంతి రోజున మరి గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసినందుకు నేను చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి అందరికీ తెలియవలసిన అవసరం ఉంది. ఇలాంటి మహానుభావుల యొక్క చరిత్ర 27 సంవత్సరాల్లో ఆయన ప్రాణాలు వదలడం, ఆయన చనిపోయి ఇప్పటికి దాదాపుగా 113 సంవత్సరాలు అయింది. అయినప్పుడు కూడా మరి 103 సంవత్సరాలు శతాబ్దం దాటినా కూడా ఆయన మరి ఈ రోజు స్మరించుకున్నాం అంటే మనిషి జీవితానికి అలాంటి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసిన మున్సిపల్ అధికారులకి, మరి క్షత్రియ సంఘం అధ్యక్షులు వరం గారికి, బాబ్జీ గారికి, అదేవిధంగా తాతాజీ గారికి ఈ సమావేశాన్ని విచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎంతకంటే ఘనంగా చేసే అవకాశాన్ని మనం తీసుకుందాం. మరి మీ క్షత్రియుల తరఫున ఒక విగ్రహాన్ని మాకు ఇవ్వండి. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దాంట్లో సీతారామరాజు గారి విగ్రహాన్ని ఇంకా బాగా చేసే అవకాశాన్ని మనకి తీసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. భౌతికంగా వంగవీటి మోహనరంగ లేకపోయినప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం గొల్లగూడెం సెంటర్ తణుకు రోడ్డులో వంగవీటి మోహన్ రంగ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత రంగ విగ్రహాలకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నేత బాబ్జీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం మార్చగల సామర్థ్యం ఉన్న ఏకైక నాయకుడు వంగవీటి మోహన రంగ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ ఆయన మరణం ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిందన్నారు. వంగవీటి మోహన్ రంగ వ్యక్తి కాదని మహాశక్తి అని అన్నారు. కాపు సామాజిక వర్గంలో పుట్టినప్పటికీ బడుగు బలహీన వర్గాల తరపున పోరాడిన నాయకుడు రంగా అని అన్నారు. ఆయన మృతి చెంది 38 ఏళ్లు కావస్తున్నప్పటికీ ఆయన జయంతి వర్ధంతులను జరుపుకోవడం, స్మరించుకోవడం అభినందనీయమన్నారు. ఆయన మాదిరిగా ప్రతి ఒక్కరూ జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ఈతకోట తాతాజీ, వర్తనపల్లి కాశీ, ఏపూరి సాయి, దాకారపు శ్రీను, సుబ్రహ్మణ్యం, దేవేంద్ర, ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన చూసినప్పుడు మీరు అడ్డు చెప్తుంటారు.
మీరు వచ్చండి. ఇక్కడ పడుకోండి సార్, మీరు కూడా పడుకోండి. రైట్. డెబ్బై 77వ జయంతోత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణ సురేష్ గారికి, ఇక్కడ పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి నా మిత్రుడు వలవల మల్లికార్జునరావు గారికి, అలాగే తాటిగాలి వీరన్న గారికి, ఇంకా నాగు గారికి, అర్బన్ నాన్ముత్ గారికి, రఘు గారికి, కృష్ణవేణికి, అదేవిధంగా టౌన్ అధ్యక్షురాలు రమాదేవి గారికి, అందరూ కూడా పేరు పేరుని ఈ కార్యక్రమానికి చేసినటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకి, పెద్దలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఒక వ్యక్తి ఒక ప్రభుత్వాన్ని మార్చగల కెపాసిటీ ఉన్నదంటే అది వంగవీటి మోహన్ రంగారావు ఒక్కడే. ఆయన చనిపోయినంత వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పుడు కూడా ఆయన ఒక్క చావు మరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిందంటే ఒక వ్యక్తి యొక్క ప్రభావం ఎన్ని ప్రాంతాలకు ఉంటుందో అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన వ్యక్తి కాదు, మహాశక్తి. ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. కాపు కులంలో పుట్టినప్పుడు కూడా ఎక్కువ ఆయన బడుగు బలహీన వర్గాల తరఫున పోరాటం చేయడం, వాళ్ళకి ఇళ్ల సైట్లు కావాలి, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలని పోరాటం చేసే దాంట్లో ప్రజల తరఫున పోరాడిన నాయకుడిగా ఇవాళ ఆయన చనిపోయి దాదాపుగా 38 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ రోజుకి ఆయన జయంతోత్సవాలని మరి జరుపుకుంటాం, వర్ధంతోత్సవాలను జరుపుకుంటాం. అంటే ఒక మనిషి యొక్క బతుకుండగా మంచోడని చెప్పడం కాదు, చనిపోయిన తర్వాత కూడా మనం స్మరించుకునే అవకాశం మరి ప్రతి వ్యక్తి అలా ఉంటే ఖచ్చితంగా సమాజం బాగుపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి అలాంటి మహామనిషికి ఈరోజు మన చేతుల మీదుగా ఇక్కడ పూలమాసలు సత్కరించుకొని మనం స్మరించుకుని మరి ఆయన బాటలో మన అందరూ కూడా పేద ప్రజల కోసం పాటుపడే విధంగా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగా మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పి ఆయన సాక్షిగా మేము తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.